expressions about the conduct or proceeding of a parliament or any state legislature, they are not expected to cast reflection of any decision of the house except of the motion or deciding such a decision. అధ్యక్ష, ఎవరైనా గౌరవ సభ్యులు ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యుడికి సంబంధించినటువంటి అంశం, నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలు ఉంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, నేను ఒక మాట వినండి, నేను ఒక మాట మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా, నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో రూల్ బుక్లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదు అధ్యక్ష. చట్టము సంబంధించి బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాటలు ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. ఇంతకుముందు వచ్చినటువంటి వార్త తప్పు అనేటువంటి ఎంక్వైరీ చేసినారు. కాబట్టి పేపర్ వార్తలలో వచ్చిందని పట్టుకొని మనం మాట్లాడితే ఒక సభలో గౌరవం అయితే ప్రూవ్ చేస్తే సంతోషం. కాబట్టి దానికి ఏం సంబంధం లేదు, ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవరికి మేము సపోర్ట్ కానీ ఎవరికి నెగటివ్ కానీ ఆలోచన ప్రభుత్వంలో ఉండదు. ప్రభుత్వం ముందుకు వస్తుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తప్పకుండా మరొకసారి పోలీసుల ఆత్మస్థైర్యం, శాంతి భద్రతలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని కాపాడుకునే అవసరం ఉంటుంది. నేను ఆ మాట మరొకసారి కూడా మనవి చేస్తూ ఈరోజు నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారు అడిగిన విధంగా కార్పొరేషన్లు, నిధులు, చైర్మన్లు, అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు, విదేశీ విద్య అన్ని కూడా సానుకూలంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనే మాట మీ ద్వారా మనవి చేస్తున్నాను. శ్రీ సాంబశివరావు గారు